శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. దేవి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని కూష్మాండ అవతారంలో పూజిస్తూ ఉంటాం. అయితే కూష్మాండ అవతారం వెనక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4వ రోజు కూష్మాండ దేవిని భక్తులు పూజిస్తూ ఉంటారు. అయితే ఈ అవతారంలో నవ్వుతున్న దేవత అని కూడా పిలుస్తారు అమ్మవారిని. 3 విభిన్న పదాలతో రూపొందించబడి ఉంటుంది. కు అంటే చిన్నది అని అర్థం, ఊష్మ అంటే వెచ్చదనం లేదా శక్తి అనే అర్థం వస్తుంది. ఇక 3వ పదం అండం అంటే గుడ్డు. ఈ 3 పదాల కలయికే కూష్మాండాదేవి. 3 పదాలను కలిపితే ఆమె పేరు యొక్క అర్థం మనం ఈ విధంగా తెలుసుకోబడతాం. ఏంటి అంటే, మనం విశ్వం అని పిలుస్తూ ఉంటాం కదా, ఇది విశ్వం చిన్న గుడ్డు మాదిరి ఉంటుంది అంటే సృష్టికర్త అనే అర్థం వచ్చే విధంగా ఈ కూష్మాండ అమ్మవారి దేవత యొక్క రూపం ఉంటుంది. ఇక ఈ అమ్మ సంతోషకరంగా అంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది కూష్మాండదేవి. మరి కూష్మాండదేవి యొక్క కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విశ్వం ఉనికిలో లేనప్పుడు, ప్రతి చోట చీకటిగా ఉన్నప్పుడు అమ్మవారు తన చిరునవ్వుతో చిన్న విశ్వాన్ని ఉత్పత్తి చేసింది అని చెప్తారు. అప్పుడు విశ్వం అంతా కూడా కాంతితో నిండిపోయిందట. విశ్వంలో అన్ని శక్తికి ఆమె మూలమని కూడా నమ్ముతారు. ఆమె సూర్యుని మధ్యలో నివసిస్తుందని, అలా అన్ని జీవులకు శక్తిని అందిస్తుందని కూడా నమ్ముతారు. ఆమె సూర్యదేవుడైన సూర్యునికి దిశానిర్దేశం చేస్తుంది అని కూడా నమ్ముతారు. ఇక విశ్వాన్ని సృష్టించిన తరువాత అమ్మవారు కూష్మాండాదేవి మొదట జీవులను సృష్టించింది. వీళ్ళు 3 అత్యున్నత దేవతలుగా చెప్పబడతారు. ఎడమ కన్నుతో భయంకరమైన రూపాన్ని సృష్టించింది. ఆమెకు మహాకాళి అని పేరు పెట్టింది. మధ్య కన్ను నుంచి, అదే నుదుటి మీద అమ్మవారికి ఉండే ఆ కన్ను నుంచి మరొక క్రూరమైన రూపాన్ని సృష్టించింది. ఆమెకు మహాలక్ష్మి అని పేరు పెట్టింది. ఆమె కుడి కన్ను నుంచి చాలా దయగల చిరునవ్వుతో కూడిన రూపాన్ని సృష్టించింది. ఆమెకే మహాసరస్వతి అని పేరు పెట్టింది. ఇక మహాకాళి శరీరం నుంచి ఒక మగ మరియు ఒక ఆడ జన్మించారు. పురుషుడికి 5 తలలు మరియు 10 చేతులు ఉన్నాయి. అతనికి శివుడు అని పేరు పెట్టారు. స్త్రీకి 1 తల మరియు 4 చేతులు ఉన్నాయి. ఆమె పేరే సరస్వతిగా ఉంచబడింది. అలాగే మహాలక్ష్మి శరీరం నుంచి కూడా ఒక మగ మరియు ఆడ జన్మించారు. పురుషుడికి 4 తలలు మరియు 4 చేతులు ఉన్నాయి. అమ్మ కూష్మాండ అతనికి బ్రహ్మ అని పేరు పెడితే, స్త్రీకి లక్ష్మి అని పేరు పెట్టింది. ఆమెకు 1 తల మరియు 4 చేతులు ఉన్నాయి. ఇక అమ్మవారు మహాసరస్వతి వైపు చూస్తే, ఆమె కూడా ఒక మగ మరియు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురుషుడికి 1 తల 4 చేతులు ఉన్నాయి. అతనికి విష్ణుమూర్తి అని పేరు పెట్టారు. మరియు స్త్రీకి 1 తల మరియు 4 చేతులు ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆమె శక్తిని శివునికిచ్చి, సరస్వతిని బ్రహ్మకిచ్చి, అలాగే మరియు లక్ష్మిని విష్ణువుకిచ్చి వాళ్ళని భార్యలుగా స్వీకరించమని చెప్పింది. ఆ తర్వాత కూష్మాండాదేవి 3 అత్యున్నత దేవతలను గ్రహించి ఆమె దైవిక అంతులేని శక్తి యొక్క కక్షలో శక్తిలోకి ప్రవేశించింది అని చెప్తారు. అమ్మవారు కూష్మాండాదేవి ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తి యొక్క రూపమని, మొత్తం విశ్వంలో మొదటి జీవి అమ్మవారే అని నమ్ముతారు. ఆమె సృష్టించిన ఈ దేవతలు విశ్వంలో ఇతర జీవులను సృష్టించారట. కూష్మాండాదేవి 8 చేతులు కలిగి ఉంటుంది. ఆమె 8 చేతుల్లో కమండలం, విల్లు, బాణం, కమలం, అమృతకుండ, చాపం, గద మరియు జపమాల ధరించి ఉంటుంది. ఆమె తన భక్తులకు భయం లేకుండా చేయడానికి సింహాన్ని అధిరోహించి ఉంటుంది. ఆమె అన్ని ఆనందాల్ని మనకి ఇస్తుంది. ఆమెను నిత్యం ఆరాధన చేస్తే శ్రేయస్సు, శక్తులు, ఆనందాలు, అదేవిధంగా మోక్షాన్ని కూడా కల్పించే తల్లి కూష్మాండదేవి. ఆమె నిజమైన భక్తుల యొక్క రుగ్మతల్ని, ఇబ్బందుల్ని, అడ్డంకుల్ని కూడా తొలగిస్తుంది అని నమ్ముతారు. కూష్మాండదేవి మాత అనుగ్రహం మనకు కలిగితే ఈ విశ్వంలో మనం సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పడానికి ఈ కథ మరొకసారి రుజువు చేయబడిందని చెప్పొచ్చు. నవరాత్రుల్లో 4వ రోజుగా పూజింపబడే దేవత అయిన కూష్మాండదేవి యొక్క కథని మీరు కూడా విన్నారు కదా. అమ్మవారి అనుగ్రహం మీరు కూడా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.